హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, రాహుకేతు గ్రహ దోషాలు, కుజదోషాలకు నాగశిలా ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు అందిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిలా ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిహారాన్ని అందుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతంలో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాలు తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమచ్చిగూడలో ప్లాట్ నెంబర్ 502 మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన శనివారం నాడు శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం జరిపిస్తూనే సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అలాగే ఇదే రోజున స్త్రీ శాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి, మీ గోత్రనామాల నమోదు చేసుకోవాలి అని అనుకునేవాడు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. ఇప్పుడు జాతక ప్రకారము కుజదోషం ఉన్నట్లయితే మీరు కుజదోషం ఉన్న వాళ్ళకి కూడా ఈ సామూహిక నాగశిల ప్రతిష్ఠ జరిపించమని చెప్తున్నారు. అసలు కుజదోష నివారణకి సామూహిక నాగశిల ప్రతిష్ఠకి సంబంధం ఏంటి గురుగారు? సంబంధం ఏంటి అంటే, కుజదోషాల్లో బలమైన కుజదోషాలు వేరు, స్వల్ప కుజదోషాలు వేరు. మరి కొన్ని లగ్నాలకి కుజదోషం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ప్రధానంగా. మరి అట్లాగే 7వ స్థానంలో కుజుడున్నా, 8వ స్థానంలో కుజుడున్నా ఈ రాహుకేతుల ప్రభావం వల్ల దాంపత్య జీవితం అనేది సాగదు ఫస్ట్ ప్రధానంగా. మరి దైనందిన జీవితంలో లక్షల జాతకాలు చూసుంటా నేను. కుజదోషం వల్ల డైవర్స్ కావడం, 2-3 పెళ్లి చేసుకున్న దాంపత్యం సెటిల్ కాలేకపోవడం, ఇవన్నీ కూడా కుజదోషాలలో వచ్చేటువంటి ప్రభావాలు. మరి ఆ బలమైన దోషాలకి ఏదో చిన్న చిన్న అభిషేకాలు, హోమాలు చేస్తే కూడా ఫలితాలు రావట్లేదు. కారణం ఏంటయ్యా అంటే, జ్యోతిష్య శాస్త్రంలో ఇది మహాదోషంగా చెప్పబడుతుంది. కుజాష్టమ దోషం కానీ, సప్తమ కుజుడు కానీ, ద్వితీయంలో కుజుడు కానీ, ఇవన్నీ మహాదోషాలు. ఈ దోషాలు అనేటువంటి సామాన్యంగా పోవు, మహాక్రతువుల వల్ల పోతాయి తప్ప ఏదో చిన్న చిన్న పూజల వల్లనో అభిషేకాల వల్లనో పోయేవి కాదు. అటువంటి దోషాలు పోవాలంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజతో సంపూర్ణంగా తొలగిపోతాయి. ఇప్పుడు నేను కొన్ని లక్షల మంది చేయించాను, చేయించడమే కాదు చేసిన తదనంతరం కూడా మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి మనం రెగ్యులర్గా చెప్పడం జరుగుతుందమ్మా. అలాగే గురుగారు, ఈ సామూహిక నాగశిల ప్రతిష్టలు హోమాలు చేయిస్తూ శూలిని దుర్గ అనే కార్యక్రమం కూడా జరిపిస్తున్నారు కదా, అంటే కొత్తగా వింటూ ఉన్నాము. ఒక్కసారి దీని గురించి తెలియచేయండి గురుగారు. ఇది ఎందుకు చేస్తారు ఈ క్రతు అనేది? ఈ శూలిని దుర్గ అనేది మరి ప్రతి వాళ్ళకి కూడా నరఘోష ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనతో మంచిగా ఉంటూ మన వెనకాల గోతులు తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనతో పనిచేసేవాళ్ళే మనం ఈ నెట్టనాశనం చేయాలని ఆలోచించేవాళ్ళు ఇవాళ రేపు చాలామంది ఉన్నారు. ప్రతి వ్యక్తిలో కూడా, ప్రతి వృత్తిలో కూడా ఈ యొక్క ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మరి శూలిని దుర్గ వల్ల నరఘోష వెళ్ళిపోతుంది. ఎటువంటి నరఘోష ఉన్నా సరే, ఇవాళ మనం 10 రూపాయలు సంపాదించి బాగున్నామంటే సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే కళ్ళతో చూడలేని, ఓరలేని పరిస్థితులు ఈరోజు గోచరిస్తూ ఉన్నాయి. అటువంటి వాడికి మరి నరఘోషగా నల్లరాయి పగులుతుంది శాస్త్రం ఉంది. కాబట్టి నరఘోష వల్ల జీవితంలో పైకి రాలేము. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎంత డబ్బులు సంపాదించినా ఎప్పుడు డాక్టర్ల చుట్టూ తిరగడం, ఇంట్లో అశాంతి నెలకొనటం, ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉండడం, ఇంత కూడా నరఘోష ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటికి మనం చేసేటువంటి ప్రతి మాసంలో కూడా ఈ యొక్క శూలిని దుర్గ, లక్ష్మీ నరసింహం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇవి చేయలేరు కాబట్టి మరి ఉపాసన ఉన్న వాళ్ళే చేయాలి. కాబట్టి మన పీఠంలో ప్రతి మాసంలో కూడా ఈ హోమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం అమ్మా. అలాగే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1వ తారీఖు 9వ నెల 1996. మా టైము సాయంత్రం 4:45. పేరు చెప్పండి అమ్మా మీ బాబుది. చరణ్. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పు. పెళ్లి చేసావా? లేదే సార్ గురుగారు. పెళ్లి గురించి అడుగుతున్నావా? గురుగారు పెళ్లి గురించి అడుగుతున్నావా అంటున్నా.
ఆ, అడుగుతున్నాం గురుగారు. సమస్య ఏంటమ్మా? సమస్య అదే గురుగారు, ఆ కుర్రాడు బాగా నీరసంగా ఉంటున్నాడు. ఏదో ఏది పనిలో ఉత్సాహం అది ఉండడం లేదు, ఏదైనా ఇది తెలియడం లేదు గురుగారు. జాతకపరంగా వినండి, జాతకపరంగా ఇంతకుముందే చెప్పా, సప్తమంలో కుజుడు ఉండకూడదని చెప్పా. సప్తమంలో కుజుడు కనుక పడ్డట్లయితే మకర లగ్నానికి సప్తమ కుజుడు నీచ, దీనివల్ల కుటుంబ స్థానం దెబ్బతింటుంది. దీనివల్ల మీ కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు, ఆయన జీవితంలో డెవలప్మెంట్ ఉండదు, చెప్పిన మాట వినకపోవడం, పెళ్లి కాకపోవడం, ఆర్థికంగా స్థిమితం లేకపోవడం, దేంట్లో కూడా నిలకడ లేకపోవడం, ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి గురుగారు. అవన్నీ పోవాలంటే నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే పిల్లవాడిలో మార్పులు సంభవిస్తాయి, గుర్తుపెట్టుకో. లేకపోతే ఏం చేసినా మార్పులు అనేవి రావు. ఎందుకంటే జాతకం చాలా బాగుంది, కేవలం కుజుడు నీచబడడం వల్ల ఈ యొక్క ఇబ్బంది పడుతున్నాడు పిల్లవాడు. ఓకే అమ్మా, చేయించి గురుగారు మరి మన పీఠాలు రేపు 7వ తారీఖు చేస్తున్నాం. ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తాయి, పిల్లవాళ్ళు స్థిమిత వస్తుంది, సెటిల్మెంట్ అవుతాడు, అన్ని రకాలుగా బాగుంటాడు, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే గురుగారు. కాదు గురుగారు, మొన్న మా పెద్ద అబ్బాయికి చేసాండి నరేష్. ఏమా? మొన్న మా పెద్ద అబ్బాయికి చేసిన గురుగారు నరేష్కి. ఇప్పుడు ఈయనకు చేయించు. ఇప్పుడు ఈయనకు చేయలేగా? మొన్న చేశారు కదా గురుగారు. ఈయనకు చేసామా? చేసాము గురుగారు, ఇది రెండో బాబుకి. సరే, ఈయన కూడా చేయించండి, ఎందుకంటే దోషం ఉంది కదా, అందుకనే చేయమని చెప్తున్నా. ఓకేనా? అలాగే గురుగారు. తర్వాత ఇంకో కాల్కి చేస్తాను. చేయమ్మా, కింద నెంబర్ కాల్ చేసి మాట్లాడు. ఓకే, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/6/2010. టైం కూడా చెప్పండి. 4:20 సాయంత్రం. పేరమ్మా? శివనాగ హేమసాగర్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో గురుగారు, నాది వినుకొండ దగ్గరలోనండి. ఆరోగ్యం బాగుందా పిల్లవాడికి, తండ్రికి? ఒకసారి బాగోకపోతే చూపించాము, పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. మీ ఆయనకి బాగుందా? మీ ఆయనకి ఎట్లా ఉంది? మా ఆయన గారికి వ్యవసాయం చేస్తుంటామండి, అన్ని సమస్యలే, అసలు ఇంట్లో ఒక రూపాయి ఉండదు. ఆ చేసిన వ్యవసాయం, ఆ పంట అప్పుడు టైం ఏ పంట అయితే వేస్తాం అవి తక్కువలో ఉంటాయి రేట్లు. మా జాతక పరంగా పిల్లవాడి జాతక రీత్యా తండ్రికి గండం కనపడుతుంది. తండ్రికి గండం అంటే ప్రాణం పోతుందని కాదు, అన్ని రకాలుగా కలిసి రాదు. తండ్రికి పిల్లవాడు పుట్టిన తర్వాత ఏదో రకంగా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. పిల్లవాడి జాతకం ప్రకారం ఉన్నటువంటి దోషం. పుట్టినప్పుడు శాంతి చేయించావా? చూపించామండి, చిన్నప్పుడు ఏదో శాంతి అంటే చేపించాము. మీ ఆయన పేరేంటమ్మా? సురేష్. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా గత 5 సంవత్సరాల నుంచి మొత్తం నష్టపోయి ఉంటారు, అప్పుల పాలై ఉంటారు. అవునా? ఉన్నావమ్మా లైన్లో? ఎవరికండి? మీ ఆయనకి ఆర్థిక పరంగా గత 5 ఏళ్లలో ఇబ్బందులు పడుతున్నారా లేదా చెప్పండి. పడుతున్నాం. శనికి చేయించుకోమ్మా. మన శనికి 4 రకాల హోమాలు చేయాలి. మన పీఠంలో రేపు 7వ తారీఖు చేస్తున్నాం. అవి చేస్తే ఇటు తండ్రికి కొడుకు ఇద్దరికి బాగుంటుంది. ఓకేనా? సరే అండి. ఓకే అమ్మా. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 7, 2027. 2017? 2007. టైం చెప్పండి. జనవరి 27, 2007. కరెక్ట్గా చెప్పండి అమ్మా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. టైం చెప్పండి అమ్మా, టైం చెప్పండి. టీవీ చూడకండి. మధ్యాహ్నం 3:30 పేరమ్మా? 3:30 పొద్దునపాటు 3:30. మధ్యాహ్నం చెప్పమ్మా. నమస్కారం గురుగారు. టీవీ చూడద్దు, టీవీ చూస్తే కాల్ కట్ చేయమని చెప్తా వెంటనే. నమస్కారం గురుగారు. టీవీ ఎందుకు చూస్తున్నావు? పక్కకు రా ఫస్ట్. వచ్చానండి. ఉదయమా సాయంత్రమా పుట్టింది? కరెక్ట్గా చెప్పు. మధ్యాహ్నం పాటు 3:30 ఫస్ట్ మధ్యాహ్నం అన్నావు, మళ్ళీ ఉదయం అన్నావు.
అంటే అదే పొద్దున పూటనండి, అది 3ంటికి పొద్దున పూట. ఇప్పుడు మధ్యాహ్నం అంటే ఇప్పుడు నాతో మళ్ళీ పొద్దున పుట్టాడా మధ్యాహ్నం పుట్టాడా? మధ్యాహ్నమే పుట్టింది అమ్మాయి అనిత. ఇప్పుడు 3 సార్లు చెప్పావు పొద్దున మధ్యాహ్నం అని. తర్వాత చేయమ్మా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మీరు చెప్పే టైం తప్పిస్తే నేను చెప్పేది మొత్తం మ్యాచ్ కాదు. కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా చూసుకొని చెయ్యి, కంగారు పడకుండా చెయ్యి. ఓకేనా? గురుగారు, అలాగే మీరు జాతకపరంగా వివాహానికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే కదలి వివాహం, కుంభ వివాహం జరిపించుకోవాలని చెప్తూ ఉంటారు కదా, అది మీరు జరిపిస్తారా గురుగారు మీ ఆధ్వర్యంలో? తప్పనిసరిగా మన పీఠంలో ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఇట్లా ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఈ దాంపత్య దోషాలకి ఎస్పెషల్లీ మరి కదలి వివాహం కానీ కుంభ వివాహం కానీ ఆ దోషాలను బట్టి, వాళ్ళ యొక్క గ్రహగతులను బట్టి వాళ్ళకు మాంగళ్య దోషాలు ఏమైనా ఉన్నాయా, దాంపత్య జీవితంలో ఏమైనా దోషాలు ఉన్నాయా, ఇటువంటి వాటి ఖచ్చితంగా శశాస్త్రీయంగా చేయాలి. అది చేయటం వల్ల ఆ మాంగళ్య దోషం వెళ్ళిపోతే చేసుకుంటే సంబంధం మంచి సంబంధం వస్తుంది. పెళ్ళి కావడం ప్రధానం కాదు, పెళ్ళి తర్వాత జీవితం బాగుండాలంటే ఇవి చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే దోషాలు ఎవరో సరిగా చెప్పగా అంతా బాగుందని చెప్పగానే పెళ్లి చేసేయడం, పెళ్లి తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. తర్వాత నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అప్పుడు కనుక్కున్న తర్వాత ఇది చేసిన తర్వాత పెళ్లి చేయమని చెప్తూ ఉంటాం. అప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే మ్యాచ్ అనేది ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఆడపిల్లకి ఒక్కసారి పెళ్ళి అయినందుకు డిస్టర్బెన్స్ వస్తే జీవితం ఎంతో నరకప్రాయంగా ఉంటుంటుంది. కాబట్టి ఇటువంటి వాడికి శశాస్త్రీయంగా ఎక్కడ లోపం లేకుండా చేయాలి. చేస్తే మళ్ళీ మళ్ళీ ఇబ్బందులు రాకుండా ఉంటాయమ్మ జీవితంలో. కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 జూలై 30 మేడం. టైం అమ్మా? ఉదయం 10:45. పేరు? చంద్రశేఖర్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఎవరిదమ్మా జాతకం? హలో, ఎవరిది జాతకం? బాబుది అండి. బాబుది సార్. నమస్కారం అయ్య గారు. నమస్తే. జాబ్ చేస్తున్నాడా ఖాళీగా ఉన్నాడా? బాబుది. అమ్మా అయ్యా, జాబ్ చేస్తున్నాడా ఖాళీగా ఉన్నాడా? స్టడీ అవుతుంది. ఇప్పుడు చార్టెడ్ అకౌంట్ ఫైనల్ చదువుతుండు. ఇప్పుడు 3 years నుండి రాస్తుండు, వెళ్ళట్లేదు సార్. అదే చెప్తున్నా, ప్రజెంట్ శని బాగలేడు. ఈ శని వల్ల ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది ఫెయిల్. 1 మార్కులోనో 2 మార్కులోనో పోతూ ఉంటుంది. అవునా? అట్లా అవుతుంది. మెయిన్ అదే దోషం ఉంది. శనికి చేయించమ్మా ఫస్ట్. అయ్యగారు, శనికి 4 రకాల హోమాలు చేయాలి. మన పీఠంలో 7వ తారీఖు చేస్తున్నాము. 4 రకాల హోమాలు చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ అటెంప్ట్లో పూర్తి చేస్తాడు. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే, చేయించు ఫస్ట్. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. 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 హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో. మా టీవీ చూడొద్దు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాతో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1994. 19వ తారీఖు 9వ నెల 94వ సంవత్సరం గురుగారు. సమయం చెప్పండి అమ్మా. 2:30 PM. పేరు? అమూల్య. 2:30 PM అమ్మా. అవును గురుగారు. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. పెళ్లి చేసావా? నమస్కారం అండి. నమస్తే. పెళ్లి చేసావా మీ బిడ్డకి? టీవీ చూడకుండా మాట్లాడమ్మా. పెళ్లి చేసావా? పెళ్లి కాలేదండి, ఇంకా పెళ్లి చూస్తున్నాము, కుదరడం లేదు. ఆరోగ్యం ఎట్లా ఉంది అమ్మాయికి? ఆరోగ్యం పర్వాలేదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కాళ్ళ నొప్పులు అట్లా ఉంటుంది. జాతకపరంగా కుజదోషం బలంగా ఉంది. సప్తమంలో కుజుడు పడ్డాడు, దాంతోపాటు పంచమంలో రాహువు పడ్డ, కేతువు పడ్డాడు. ఇవన్నీ బలమైన దోషాలు, వైవాహిక సంబంధించినటువంటి దోషాలు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పెళ్లి కావడం లేట్ అవుతుంది, సంతానం లేట్ అవుతుంది. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయా లేవా? ఉన్నాయండి, అదే పెళ్ళే కావడం లేదు, ఇంకా చూస్తున్నాము. ఆరోగ్యం ఎట్లా ఉంది? గైనిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? గైనిక్ అంటే చిన్న చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఎక్కువ ఏం లేవు. చిన్నవి కూడా ఉండకూడదు ఆడపిల్లలకి. ఇవన్నీ కూడా దానివల్లనే. ఎప్పుడైతే నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తావో ఆరోగ్యం బాగుంటుంది, అనుకూలమైన సంబంధం వస్తుంది, ఉత్తరోత్తర సంతానానికి కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. గుర్తుపెట్టుకో.
ఓకేనా? సరే. అది చేయండి, ఫస్ట్ అది చేయండి అమ్మా. ఎప్పుడు చేయించాలండి? రేపు 7వ తారీఖు చేస్తున్నాం హైదరాబాద్లో. చక్కగా అమ్మాయిని కూర్చోబెట్టి ఫస్ట్ అది చేయించు. సంబంధం వెతుక్కుంటూ వస్తుంది, అనుకూలమైన సంబంధం వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇది చేయడం వల్ల నువ్వు సంబంధం ఎదగడం కాదు, సంబంధం వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుంది. అప్పుడు అనుకూలం ఏంది వస్తుంది. ఓకేనా? ఓకే. ఎప్పుడు అవుతుందండి పెళ్ళి? అవన్నీ తర్వాత చేయండి. కింద నెంబర్ కాల్ చేయండి, చెప్తా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/1/1997. టైం అమ్మా? 7:28 ఉదయం. పేరు? అభిజ్ఞ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్తే. మేము 2 ప్రశ్నలు వేస్తా, చెప్పు. మీ అమ్మాయి ఉన్నది బయటికి చెప్తుందా చెప్పదా? ఓపెన్గా చెప్పదండి. అన్నీ ఓపెన్గా చెప్తుందా? లేదు. దాన్ని బట్టి మిగతా జాతకం ఉంటుంది. ఫస్ట్ అది చెప్పాలి కరెక్ట్గా. సరే, పెళ్ళి అయిందా కాలేదా? కాలే గురుగారు. పెళ్లి కోసమే, అమ్మా వివాహం కోసమే కాల్ చేశాను గురుగారు. అంటే చాలా సంబంధాలు దగ్గర దాకా చెల్లిపోవటం అట్లా ఏమైనా జరుగుతున్నాయా? రీసెంట్గా 2 వచ్చినాయి గురుగారు, కానీ సెట్ కాలేదు. జాతకాలు కలవలేదు. జాతకపరంగా సర్పశాప యోగం ఉంది, దాంతోపాటు గురుడు నీచబడ్డాడు. దీనివల్ల ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయికి తగ్గ వరుడు దొరకడం కష్టమవుతుంది. గుర్తుపెట్టుకోండి. దీనివల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయి. పెళ్ళి కావడం కష్టం, పెళ్ళి అయిన తర్వాత అనుకూలత లేకపోవడం, దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం, తర్వాత సంతానపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఇవన్నీ వచ్చే అవకాశాలు 100% కనపడుతున్నాయి. ఎవరైనా చెప్పారా చెప్పలేదు మీకు ఇంతవరకు? చెప్పారు గురుగారు. ఏం చెప్పారు? అదే సర్పశాపం, కలసర్ప దోషం ఉందన్నారు. అవును, మరి చేయించావా? జపాలు చేయించాను గురుగారు. జపాలు కాదమ్మా, గుర్తుపెట్టుకుని నేను రోజు చెప్తుంటాను. నా ప్రోగ్రామ్ చూడట్లేదు రోజు మీరు? చూస్తాను గురుగారు. మరి ఏం చేస్తున్నా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇటువంటి దోషాలు ఉంటే ఖచ్చితంగా చేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. చేయించకపోతే రేపొద్దున మీరే ఇబ్బందులు పడతారు, మాకేం కాదు. అర్థమైందా? కొన్ని లక్షల మందిని చూశాను కాబట్టి చెప్తున్నా నేను. ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. చదువుకున్న చదువు ఉపయోగపడదు. జాబ్ చేస్తుందా అమ్మాయి? ఇప్పుడు తను డెంటల్ డాక్టర్, క్లినిక్లో వర్క్ చేస్తుంది గురుగారు. దాంట్లో కూడా రాణింపు ఉండదు. అనుకున్న విధంగా రాణించలేకపోవడం ఇవన్నీ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. కెరీర్లో సెటిల్ కావాలంటే కూడా కాలసర్ప దోషం ఉంటే కాలం కలిసి రాదు, కాలం రివర్స్ ఉంటుంది. మనం ఏం చేసినా సరే ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది. అవునా కాదా? జరుగుతున్నాయా లేదు చెప్పండి. అవునండి. ఇవన్నీ ఒక పెళ్ళే కాదు, జీవితంలో కెరీర్లో కానీ ఏ సమయానికి ఏది జరగాలో జరగదు. కాలసర్ప దోషం ఉంటే ఇప్పుడు కావాల్సిన పని 3 ఏళ్ల తర్వాత అవుతుంది. ఇదంతా నష్టమే కదా. కాబట్టి ఇప్పటికైనా చేయించండి, వెనకాడకండి. గుర్తుపెట్టుకో. ఓకేనా? పరిహారం చేయించమంటారండి? రేపు 7వ తారీఖు జరుగుతుంది పీఠంలో. చక్కగా చేయించండి. అన్ని రకాల ఇబ్బందులు పోతాయి, వృత్తిపరంగా సెటిల్ అవుతుంది, అన్ని రకాలుగా నెంబర్ 1 స్థాయికి వెళుతుంది అమ్మాయి. నేను చెప్తున్నా. ఓకేనా? అపాయింట్మెంట్ తీసుకోమంటారు? తీసుకోండి అమ్మా. కింద నెంబర్ కాల్ చేసి తీసుకో. వివరం చెప్తా, ఎట్లా చేయాలి చెప్తా, చేయండి. ఓకేనా? సరే. ఓకే అమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1976. ఏప్రిల్ 4 అండి? జూలై 24. జూలై 24 ఏప్రిల్. టైం చెప్పండి. ఉదయం 6 నుంచి 9 లోపు అండి. 6 గంటల నుంచి 9 గంటల లోపా? మీ వాయిస్ కట్ అవుతుందండి. 6 గంటల నుంచి 9 గంటల లోపు అండి. ఉదయమా రాత్రా? ఉదయం. పేరు? కృష్ణ కిషోర్. గురుగారితో మాట్లాడండి. సరేనండి. చెప్పమ్మా, పెళ్లి చేసావా? గురువుగారు, మా అబ్బాయి ఏ పని చేసినా కలవడం లేదు, ముందుకు సాగడం లేదు గురువుగారు. పెళ్ళయిందా? హలో, పెళ్ళయిందమ్మా? హలో. సిగ్నల్కి రండి, ఫస్ట్ సిగ్నల్లోకి రండి. టీవీ చూడకండి. అడిగిందని సమాధానం చెప్తే చాలా విషయాలు చెప్తా. పెళ్ళయిందా లేదా చెప్పు ఫస్ట్. పెళ్ళి 90 గురువు గారు. 76 అండి డేట్ ఆఫ్ బర్త్. అమ్మా 1976 జూలై 24 తారీఖు కరెక్టేనా? జూలై 24 7 76 అండి. 76 మళ్ళీ అనుమానం ఎందుకు? లేదండి, ఫస్ట్ లో నచ్చే చేస్తున్నానండి. 76. 76 పెట్టానమ్మా నేను కూడా. అడిగిందని చెప్పండి. ఎంతమంది పిల్లలు? ఏదండి? పిల్లలు ఎంతమంది? పిల్లలు 2 అండి. అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయి అమ్మాయి. ఓకే. జాతకపరంగా కాలసర్ప దోషం ఉంది. కాలసర్ప దోషం ఉంటే
50 ఏళ్ళు వచ్చే వరకు ఎదుగు బొదుగు ఉండదు, ఎంత సంపాదించినా ఎక్కడికక్కడికే ఉంటుంది, జీవితంలో అన్నీ కోల్పోయి ఉంటాడు. అవునా కదా? ఇదండి స్వామి. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నువ్వు ఎక్కడో ఉన్నావు, సిగ్నల్ రమ్మని చెప్పాం కదా. హలో, తర్వాత చేయమ్మా, కింద నెంబర్ కాల్ చేసి మాట్లాడు, చెప్తా. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా శ్రీవారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/5/1978. టైము 1978. 11/5/1978 12:30 మార్నింగ్. ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం మేడం. పేరు? నరసింహ. గురుగారితో మాట్లాడండి. ఓకే. చెప్పమ్మా, ఎవరిది జాతకం? నమస్కారం గురువు గారు. మా శ్రీవారి సార్. మా గురువు గారు గారు. కష్టపడుతున్నాడు కానీ కాలం కలిసి రావట్లే. అవునా? అవును సార్. అవును గురువు గారు. ఏది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడా, ప్రైవేట్ జాబా? ప్రైవేట్ జాబే సార్ గురువు గారు. ఉద్యోగం మంచి జాబ్ ఉందా లేదా? ఏంటి గురువు గారు? ఉద్యోగం మంచిగా ఉన్నది కదా అంటున్నా. ఉద్యోగం మంచిగా ఆయన చెప్పిన మాట విన్నాడు. ఒకటి ఎంత వచ్చింది, ఆయన ఏమి ఇంట్లో ఏం చెప్పాడు, ఆయన అస్తోవాలి ఆయనే ఉంటాడు గురువు గారు. మరి ఆయన పవర్ఫుల్ పర్సన్, ఆయన సామాన్యుడు అనుకున్నాం ఏంది? మీ ఆయన మంచి మహర్జాతకుడు, కాకపోతే కాలసర్ప దోషం ఉంది. ఆయన తప్పు చేయడు, ఎవరిని లెక్క చేయడు. అవునా? అవును గురువు గారు. ఆయన పవర్ఫుల్ లైఫ్ అది ఒకటి. జాతకం బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే డబ్బులు వేస్ట్ ఖర్చు పెడుతున్నాడు. తెలుసా నీకు? తెలీదా? వేస్ట్ ఖర్చు అసలు ఏంటో ఆయనకు చేస్తాడో చేయడం కాదు కానీ వేస్ట్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. నేనే చెప్తున్నాగా, వేస్ట్ ఖర్చు అవుతుంది. డబ్బు నిలబడాలన్నా, వచ్చే రూపాయి మీ కుటుంబానికి ఖర్చు పెట్టాలన్నా, రేపు పిల్లలకి పెళ్ళి ఏదైనా రూపాయి దాచాలన్నా, ఈ కాలసర్ప దోషం ఉంటే ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళిపోతుంటుంది. గుర్తుపెట్టుకో. ఇవాళ ఆయన చేతిలో 10 లక్షలు పెడితే 10 రోజుల తర్వాత 10 రూపాయలు కూడా ఉండవు. అవునా కాదా? అవును గురువు గారు. అది పోవాలి అంటే ఎప్పుడైతే నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తావో డబ్బు నిలబడుతుంది, కుటుంబానికి న్యాయం చేయగలుగుతారు. అది చేయకపోతే ఇన్ని సంవత్సరాలు ఎట్లా గడిచిందో రాబోయే కాలం కూడా అదే గడుస్తుంది. గుర్తుపెట్టుకో. ఓకేనా? గురువు గారు. ఇప్పుడు మనము ఇప్పుడు 7th అంటున్నారు కదా గురువు గారు, అపాయింట్మెంట్ తీసుకోమంటారా? 7వ తారీఖు జరుగుతుంది. కింద నెంబర్కి కాల్ చేసి తీసుకుంటే వివరాలు చెప్తా, ఎట్లా చేయాలి, దాని నియమాలు ఎట్లా పాటించాలో చెప్తాను. వచ్చి కూర్చొని చేసుకోండి, ఖచ్చితంగా సర్వశుభాలు జరుగుతాయి. ఇప్పటికే టైం అంతా వేస్ట్ అయిపోయింది, కొన్ని లక్షలు వేస్ట్ ఖర్చు అయిపోయినాయి. అవునా? అయినాయి గురువు గారు. ఇప్పుడు 20 lakhs వరకు అయినాయి. అదేమ్మా, నేనే చెప్తున్నా, చాలా వేస్ట్ అయిపోయింది మనీ. ఇప్పటికైనా జాగ్రత్త పడితే రాబోయే 10 సంవత్సరాలు డబ్బు నిలబడుతుంది. గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఓపిక ఎప్పటి వరకు ఉంటుంది? 50 ఏళ్ళ వరకు మనిషికి ఓపిక ఉంటుంది. 50 ఏళ్ళ తర్వాత ఓపిక ఉంటుందా? అవకాశాలు వచ్చినా చేయడానికి శక్తి కావాలిగా. అట్లా నేను అనేది. కాబట్టి తొందరగా చేసుకోండి ఇప్పటికైనా. ఓకేనా? ఓకే. గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని అందిస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 11/7/1991 రాత్రి 12 తర్వాత అండి. 12 తర్వాత 12/1/2 ప్రాంతంలో 11వ తారీఖు 7వ నెల 91వ సంవత్సరం గురుగారు. రాత్రి 12:1:02 అంటే తెల్లవారితే 11 వస్తుందమ్మా? తెల్లవారితే 12 వస్తుందండి. అలాగే. పేరు? 12 నుంచి 1 గంట లోపు మధ్య. 12:02 లోపండి. 12 గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, పేరేంటి? గోపికృష్ణ అండి. ఓకే. జాబ్ చేస్తున్నాడా, ఖాళీగా ఉన్నాడా? ఖాళీగానే ఉన్నాడండి. ఎన్నాళ్ళు? 3 ఏళ్ళ నుంచి ఖాళీయా, 5 ఏళ్ళ నుంచి ఖాళీయా? 10 years నుంచి ఖాళీ అండి. మధ్యలో 1 year చేశాడు. ఓకే. జాతకపరంగా ప్రధానంగా నాగదోషం ఉంది. జాతకం చాలా బాగుంది, గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కానీ కేవలం నాగదోషం వల్ల పిల్లాడు అసలు వృద్ధిలోకి రాలేకపోతున్నాడు. ఏం చదువుకున్నాడమ్మా? బీటెక్ చేశాడండి. చూసావా, అదృష్టం లేకపోతే బీటెక్ కూడా కాదు. కానీ నాగదోషం వల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంతవరకు ఎవరు చెప్పలేదా? అంటే నేను ఈ మధ్యలో చూపించలేదు, ఇప్పుడు స్టార్టింగ్లో చూపించాను. మరి ఏం చేస్తున్నాడు ఇప్పుడు?
ఖాళీ ఏమీ లేదండి, ఖాళీగానే ఉంటున్నాడు. మ్యారేజ్ అది ఏమి కాలేదు. మగపిల్లాడిని అట్లా పెట్టుకుంటే ఎట్లా అమ్మా చెప్పండి? ఏంటండి? చదువుకున్న తర్వాత మగపిల్లాడు ఖాళీగా ఉంటే ఎట్లా అంటున్నా? ఏదో చిన్నగా చేస్తున్నాడండి. ఏదో 1 సంవత్సరం చేశాడు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. ఇంకా ఆయన ఎంత మరి. సరే, ఇప్పటికైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, నీ కొడుకు ప్రయోజకుడు కావాలంటే నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే జీవితం మారుతుంది. చేయకపోతే చదువుకున్న చదువు ఉపయోగపడదు, టైం అంతా వృధా అయిపోతుంది. ఓకేనా? ప్రయత్నించామండి, దగ్గరకు వస్తున్నాయి పోతున్నాయండి జాబ్స్. నేనేం చెప్తున్నానమ్మా, నేను చెప్పింది విన్నావా లేదా? విన్నానండి. మరి నువ్వు చెప్పి వేరే చెప్తావండి, అడిగిందని సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా చేసుకుంటే మార్పు వస్తుంది. అది చేయకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, దేశం మొత్తం తిరిగినా జాబు రాదు. గుర్తుపెట్టుకో, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఓకేనా? ఓకే, ఇప్పటికన్నా చేయించండి. ఎప్పుడండి? రేపు 7వ తారీఖు చేస్తున్నావు హైదరాబాద్లో. ఫస్ట్ అది కూర్చోబెట్టి చేయించు, పిల్లవాడి జీవితం మారిపోతుంది, అనుమానం లేదు. ఓకేనా? ఎట్లా కలవాలండి మిమ్మల్ని? కింద నెంబర్కి కాల్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి ఇట్లా అడిగితే డీటెయిల్స్ చెప్తారు. ప్రతిష్ట కావాలంటే నాతో మాట్లాడిస్తారు, దాని వివరాలు చెప్తాను. ఓకేనా? సరే అండి, థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా. గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన శనివారం నాడు శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలిపూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే స్త్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు గురుగారు జరిపిస్తున్నారు ఒకే రోజున. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి, మీరు కూడా మీ గోతనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాడు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు బ్రేక్ ముందు ఒక కాలర్తో మాట్లాడారు. ఆల్రెడీ అంతకు ముందే వాళ్ళ అన్నయ్యకి సంబంధించి దోషం ఉంటే నాగశిల ప్రతిష్ఠ జరిపించామని చెప్పారు. అలాగే తమ్ముడి జాతకంలో కూడా ఆ దోషం అనేది కనిపిస్తుంది. అంటే ఆ కుటుంబంలో ఆ దోష ప్రభావం అనేది తీవ్ర స్థాయిలో ఉందని చెప్పచ్చు అంటారు. అవునమ్మా, ఖచ్చితంగా ఈ దోషాలు అనేవి వంశానుక్రమంగా వచ్చేటువంటి దోషాలు. నాగదోషం అంటేనే కుజదోషం అన్నా, నాగదోషం అన్నా, కాలసర్పదోషం అన్నా వంశానుక్రమంగా అంటే 7 తరాల వరకు వస్తూనే ఉంటుంది. ఇది ఎక్కడ అయిపోతుంది, ఎవరికి అవుతుందని ఎవరికి చెప్పలేము. ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి నేను ఇప్పుడు 10 లక్షల జాతకాలు చూసుంటా, మరి 10 మంది పిల్లలు ఉంటే 10 మందికి వచ్చిన వాళ్ళని కూడా చూశాను నేను. వాళ్ళకే కాదు, పిల్లలకి, కూతురు పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, ముని మన వాళ్ళకి కూడా వస్తుంది. మరి ఇది గురువుగారు ఒకళ్ళు చేస్తే సరిపోతుందా అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు చేస్తేనే వాళ్ళ జీవితం వృద్ధి అనేది, వాళ్ళ జీవితంలో ఎదుగుదల అనేది స్టార్ట్ కావాలంటే ఇది చేసినప్పుడే, ఈ దోషాలు ఉన్నప్పుడు. ఎప్పుడైతే నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ కలిపి చేయాలి, విడివిడిగా చేస్తే కూడా పనిచేయదు. ఒకటి ఎప్పుడైతే నిర్వహిస్తారో ఆ రోజు నుంచి వాళ్ళ జీవితంలో ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది. ఎదుగుదల అంటే ఒక డబ్బు రావడమే కాదు, ఏ సమయానికి ఏది జరగాలి. పెళ్లి వయసు వచ్చిందనుకోండి, మరి పెళ్లి కావాలి, పెళ్ళి అవుతుంది. తర్వాత డెవలప్మెంట్, ఇల్లు కొనుక్కోవాలన్నా, సంతానం కలగాలన్నా, పిల్లలు వృద్ధిలోకి రావాలన్నా, మరి తల్లిదండ్రులు పోషించాలన్నా, మరి ధనం లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా మగవాడు ఎందుకు పనికిరాడు. దాంతోపాటు కాలం కలిసి రాకపోతే ఎవడేం చేయలేడు. మరి కాలం కలిసి రాదు, ఈ దోషాలు ఉంటే కాలం కలిసి రాదు. మరి పిల్లలకు అర్థం కాదు, మరి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు, మరి మాలాంటి వాళ్ళు చెప్తే కూడా తలకెక్కట్లేదు. మరి కనీసం దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాదే 2 ఏళ్ళు చేసినా పిల్లలు బాగుపడతారు. కాబట్టి ప్రేక్షకులు గమనించుకొని గత కాలం ఎట్లా ఉంది, గురువుగారు చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచించుకొని చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అలాగే గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 7/47 టైం అండి? రాత్రి 7 గంటలకి 7:02. పేరండి? పేరు జగదీష్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా జగదీష్. గురుగారు నమస్కారం అండి. నమస్తే, ఏం పని చేస్తున్నావు? బంగారం పని అండి. ఎవరి మాట వినవుగా? ఎవరు నొప్పి లేదు. నువ్వు గట్టిగా మాట్లాడు, లోపల నీళ్లు మింగుతావే. అంటే ఎవరి మాట వినకపోవడం ఏం లేదండి గురుగారు. అంటే అనుకున్నదే చేస్తావు. సపోజ్ ఏదైనా వ్యవహారం నిర్ణయం తీసుకోవాలనుకో, మీ అమ్మనో మీ నాన్న ఏదైనా చెప్పారు, ఇట్లా కాదురా నాయన ఇట్లా చేయని చెప్పారనుకో, సరే అని మాత్రం అంటావు, నువ్వు అనుకున్నది చేసి కూర్చుంటావు. కరెక్టేనా? దానివల్ల ఇబ్బంది జరుగుతుంది, గుర్తుపెట్టుకో.
ఎట్లా ఉంది లైఫ్లో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్మెంట్ ఏం లేదండి, 3 సంవత్సరాలు అయింది, బాగోలేదు. ప్రజెంట్ ఇంకా శని బాగలేడు. ప్రజెంట్ శని వెంటనే ఫెయిల్ అయిపోతుంది, సక్సెస్ అవడం లేదు. గుర్తుపెట్టుకో, ప్రజెంట్ శని బాగలేడు, దాంతోపాటు నాగదోషం ఉంది. ఈ నాగదోషం ఉంటే నువ్వేం చేసినా కలిసి రాదు. నువ్వు చేసే పనిలో కూడా పనులు దొరకవు, దొరికినా డబ్బులు సరిగ్గా చేతికి అందవు. ఇవన్నీ జరుగుతున్నాయా? అన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ శనికి చేస్తే వృత్తి సాగుతుంది. శనికి చేయకపోతే 2027 వరకు చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. జాతకపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అప్పులు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి, పనులు దొరకడం కష్టంగా ఉంటుంది రాబోయే కాలంలో. కాబట్టి ఫస్ట్ శనికి చేసుకో, శనికి చేస్తే మార్పు వస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/4/95. టైము? 1/4/95. టైం చెప్పండి. పుట్టిన సమయం? 11:55 రాత్రి. మీ పేరు? నా పేరు నారగౌడు, బాబు పేరు సందీప్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. పెళ్లి చేసావా? లేదు స్వామి. పెళ్ళి అవ్వట్లేదు కదా నీ కొడుక్కి? అవ్వట్లేదు. ఎన్ని సంబంధాలు చూసావు ఇప్పటికి? 2-3 సంబంధాలు చూసినాము, కుదరట్లేదు. మరి జాతకం ఎక్కడ చూపించావా, చూపించలేదా? చూపించలేదు. పూజ దోషం ఉన్నదంటే పూజ చేయించుకొచ్చినాము. ఏం పూజ చేయించినావు? 1 ఇయర్ అయిపోయింది. ఏం పూజ చేయించినావు? అభిషేకం అది చేయించావా? కుజ దోషం ఉన్నదని చెప్పితే ఒక పంతులు చెప్పి చేయించినాం. గుర్తుపెట్టుకో, జాతకపరంగా నీ కొడుకు కుజాష్టమ దోషం ఉంది. కుజాష్టమ దోషం ఉంటే జ్యోతిష్య శాస్త్రంలో పెళ్ళి కాదు అని చెప్పి గట్టిగా చెప్పుంది. చెప్పడమే కాదు, నా అనుభవంలో కొన్ని వేలు చూసా. ఓకే, ఈ దోషం ఉంటే పెళ్ళి కావడం కష్టం. ఏదో అభిషేకాలకో హోమాలకో పూజలకో ఖచ్చితంగా పెళ్ళి కావడం కష్టం. గుర్తుపెట్టుకో, ఈ కొడుక్కి పెళ్ళి కావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, జీవితంలో సెటిల్ కావాలన్నా నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే ఇవి కలుగుతాయి, లేకపోతే జరగడం కష్టం. ఓకేనా? ఖర్చు ఎంత అవుతుంది? ఫోన్ చేయి, కింద నెంబర్ కాల్ చేస్తే మా వాళ్ళు చెప్తారు, చేసి మాట్లాడు. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1981 మే నెల 28వ తారీఖు మధ్యాహ్నం 12:30. మీ పేరు? శివరామకృష్ణ ప్రసాద్. గురుగారితో మాట్లాడండి. కృష్ణా జిల్లా ఉయ్యూరు. చెప్పయ్యా. సార్ నమస్తే సార్. నమస్తే. ఏం చేస్తున్నావు? నేను ప్రస్తుతం రియల్ ఎస్టేట్ చేస్తున్నాను సార్, కాకపోతే అంత ఇదిగా ఏం లేదు ప్రస్తుతం. గత 3 సంవత్సరాల నుంచి మొత్తం మైనస్లో ఉంటుంది బండి. అవును సార్. 5 ఏళ్ల నుంచి రావటం పోయి వెళ్ళడం ఎక్కువ అయిపోయింది. అదే చెప్తున్నా, గత 5 ఏళ్ల నుంచి డౌన్ఫాల్స్లో ఉంటుంది. లాస్ట్ 3 ఇయర్స్ అయితే నువ్వు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. కరెక్టేనా? వాడ వాస్తవమే సార్. ఎన్ని లక్షలు అప్పు చేసావు? 7. సరే, దాంట్లో ఇంకెప్పటికైనా బయటపడాలనుకుంటున్నావా? అవును సార్. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఆ బాకీ ఎట్లా తీర్చాలో తెలియదు, ఖర్చులు ఎట్లా చేయాలో తెలియదు, ఆదాయం మార్గం దొరకదు. అవునా కదా? అవును సార్. ఫస్ట్ శనికి కనుక 4 రకాల హోమాలు చేస్తే నువ్వు బయటపడతావు. గుర్తుపెట్టుకో, లేకపోతే 2027వ సంవత్సరం వరకు అప్పులు పెరుగుతూనే ఉంటాయి. ఓకేనా? అవును సార్. రేపు 7వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాం, చక్కగా చేసుకో. చేసుకుంటే ఏమవుతుందంటే మార్గం దొరుకుతుంది. ఓకేనా? నువ్వు ఏదైతే అప్పులు చేసావో అయ్యా, క్లియరెన్స్ అయ్యే మార్గం దొరుకుతుంది అంటారు. చేస్తే దొరుకుతుంది, చేయకపోతే ఫస్ట్ చెప్పింది అవుతుంది. గుర్తుపెట్టుకో. ఓకేనా? టైం వేస్ట్ చేయబాకు. ఎందుకంటే ఇవాళ ఉన్న రోజుల్లో పరిస్థితి ఏంటంటే అమ్మా, డబ్బులు సంపాదించుకున్న పర్లా, ఉన్నదాన్ని నిలబెట్టుకుంటే వాడు కింగ్ అవుతాడు. అవునా? సంపాదించకపోగా అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుంటే మళ్ళీ ఆస్తులు కొనాలంటే ఎంత కష్టం వాళ్ళు రేపు. కాబట్టి ఇటువంటి శనీశ్వర దోషాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, వెనకాడకూడదు, ఉన్నప్పుడు చేసుకోవాలి. చేస్తే అప్పులు పాలు కాకుండా ఏదో రకంగా భగవంతుడు మార్గం చూపిస్తాడు. కాలం కలిసి వచ్చేప్పుడు డబ్బులు వస్తాయి, సంపాదిస్తాం. చెడు టైంలోనే జాగ్రత్తగా ఉండాలి, అంతే కదా? మంచి జరిగేటప్పుడు ఎవరికైనా మంచి జరుగుతుంది,
మంచి జరుగుతున్నప్పుడు ఎవరికి దేవుడు కూడా గుర్తురాడు, అవునా? ఎప్పుడైతే నెగిటివ్ ఉందో అప్పుడే ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం, పేరు నాగేంద్ర బాబు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సరే అండి. నమస్కారం గురుగారు. నమస్తే. మా బాబు పేరు నాగేంద్ర బాబు అండి. డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదండి, 28 అట్లుంటాడు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. వయసు ఎంత? 28 సంవత్సరాలు ఉంటాడు గురువు గారు. వివాహం కోసం. ఓకే, జాతకపరంగా కుజ దోషం కనపడుతుంది, లగ్న దోషం కనపడుతుంది. దీనివల్ల ఎన్ని సంబంధాలు ఎదిగినా పెళ్లి దొరకట్లేదు, అవునా? అవును గురుగారు. దాంతోపాటు కాలసర్ప సంబంధాలే. వినమ్మా, దాంతోపాటు కాలసర్ప దోషం కనపడుతుంది. చదువుకున్నాడా, చదువు అయిపోయిందా? అయిపోయింది గురుగారు, చదువుకోలేదు, 10th వరకే చదువుకున్నాను. నేను చెప్తుండగా కాలసర్ప దోషం ఉంటే మనిషికి ఏ వయసుకి ఏం కావాలి, చదువు వయసులో ఏం కావాలి, చదువు కావాలి, అది పోతుంది. పెళ్లి వయసుకి పెళ్లి కావాలి, పెళ్లి కాదు. దేంటి పోనీ సరే చదువు లేదనుకో, ఏదో ఒక పనన్నా నేర్చుకోవాలిగా, అవునా? అవును. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినాయంటే బ్రతకడానికి ఏదో వృత్తిలో అన్నా పైకి రావాలి, అది కూడా ఉండదు, అవునా? ఏం ఫలితం లేదు గురువు గారు. నేనే చెప్తున్నాగా, కాలసర్ప దోషం ఉంటే ఇవే జరుగుతాయి. దేంట్లో రాణింపు ఉండదు, దేంట్లో ప్రావీణ్యత సంపాదించలేడు, వయసు వస్తుంది తప్ప ఏది జరగదు, అవునా? అవునవును గురుగారు. ఎక్కడ ఏ ఊర్లో ఉంటావు? వరంగల్ గురుగారు. రేపు 7వ తారీఖు పూజ చేస్తున్నాం హైదరాబాద్లో. కొడుకును కూర్చోబెట్టి చేయిస్తే మార్పులు వస్తాయి, గుర్తుపెట్టుకో. లేకపోతే ఇదే పరిస్థితి ఆయనకు 50 ఏళ్ళు వచ్చే వరకు అనుభవించాల్సిందే, ఓకేనా? సరే గురుగారు. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకున్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2వ తారీఖు 9వ నెల 2001 అండి. ఆదివారం ఉదయం 10 గంటలకండి. మీ పేరమ్మా? పద్మ అండి. టైం ఎంతమ్మా? ఉదయం 10 గంటలకే గురుగారు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం? మా పాపది గురువు గారు. ఏం చేస్తుంది అమ్మాయి? అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయిందండి. మాట వింటుందా? వింటుంది గురువు గారు. నమ్మకుండా కరెక్ట్గా చెప్పు. నేను అడిగానంటే ఏదో ఉంటుంది మూలం, లేకపోతే అడగను. వింటది గురువు గారు. ఓకే, చెప్పు, ఏంటి సమస్య ఏంటి? అదే వివాహానికి చూస్తున్నాం గురువు గారు పాపకి. సంబంధాలు చూడమని చెప్తుందా? చూడమందండి. సరే, జాతకపరంగా సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం వల్ల ఈమెకే కాదు, ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబునండి. బాబుకు కూడా దోషం కనపడుతుంది. అమ్మాయి జాతకరీత్యా సోదరుడికి కూడా దోషం బలంగా కనపడుతుంది. దీనివల్ల పెళ్లిలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తృతీయ స్థానంలో కుజకేతువులు పడ్డారు. దీనివల్ల అక్కకి తమ్ముడికి ఇద్దరు దోషాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? ఓకే. పూర్తి జాతక విశ్లేషణ చేసుకొని దానికి ఏం చేస్తే బాగుంటుందో చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు బయటపడతారు, గుర్తుపెట్టుకో, ఓకేనా? అలాగే. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/11/1993. టైం అమ్మా? ఈవినింగ్ 4:30. మీ పేరు? ప్రవళిక. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు, నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నా గురువు గారు. ప్రవళిక అంటే నువ్వేనా? మీదేనా మా జాతకం? అవునండి. చెప్పు, అసలు మాట వినవుగా, ఎవరి మాట? అట్లేం లేదు గురువు గారు. పెళ్ళయిందా? అయిందండి. సమస్యలు ఉన్నాయా వైవాహిక జీవితంలో? కొద్దిగా లేదు గురువు గారు. మంచి దాంపత్యం బాగుందా? బాగుందండి. మరి టైం తప్పు చెప్తున్నావు అయితే. మరి లేదు గురువు గారు. టైం కరెక్ట్ టైమా లేకపోతే అప్రాక్సిమేట్లీ చెప్తున్నావా? అప్రాక్సిమేట్ అంటే 4 to 4:30. ఎందుకంటే తేడా కనపడుతుంది. ఎందుకంటే నువ్వు చెప్పిన టైం ప్రకారం అయితే దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? పని అది కూడా లేవా? ఆరోగ్యం కొంచెం అటు ఇటు ఉంటుంది గురువు గారు. గైనిక్ ప్రాబ్లం ఉందా? అవునండి. చెప్పమ్మా, సమస్య ఏంటి చెప్పు. గారు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. నాకు అవుతుందా? ఎప్పుడు అవుతుంది? జాతకపరంగా బలమైన కుజదోషం ఉంది.
ఈ బలమైన కుజ దోషం ఉంటే నీ చేతిలో డబ్బులు ఉంటే కూడా ఇల్లు కట్టలేవు. ఆహా. అవునా కాదా? అవునండి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇల్లు అంటే వెనక్కి పోతూనే ఉంటుంది. దోషం అయితే ఇది కనపడుతుంది. తర్వాత మీ ఆయన జాతకం చూడాలి. అంటే జాబ్ చేస్తున్నావా, మీరు ఏమైనా చేస్తున్నారా జాబు? లేదండి గురువుగారు. ఇల్లు కట్టాలంటే మరి మీ ఆయన జాతకం చూడాలి. నీ దాంట్లో అయితే ఆరోగ్యపరమైన దోషాలు ఉన్నాయి, మరి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఇల్లు కట్టాలంటే డబ్బు కావాలి. అంటే మీకు సంబంధించిన ఆస్తుల ద్వారా కట్టాలనుకుంటారా ఎట్లా? లేదు గురువు గారు, మా ఆయనదే మొత్తము, నాకేం సంబంధం లేదు. అంటే ఆయన జాతకం చూడాలి. అష్టమ స్థానంలో కుజుడు పడ్డాడు, దీనివల్ల ఆయన కొద్దిగా ఇబ్బంది కనపడుతుంది. ఆయన జాతకం చూస్తే అసలు వాట్ ఈజ్ వాట్ తెలిసిపోతుంది. కట్టలేకపోతే ప్రాబ్లం ఏంటి, ఎప్పుడు కడతాడు, ఇవన్నీ చూస్తే కానీ చెప్పలేనమ్మా. నీదైతే బాగానే ఉంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కాస్త బాగానే ఉంటుంది. అవునా? అవును గురువు గారు. కాకపోతే అదే సమయంలో కొంత రకాల ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. కనపడని స్ట్రగుల్ అయితే కనపడుతుంది. ఉన్నాయా? లేవా? ఉన్నాయి. ఆస్తుల పరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మెలికల్లో ఉండడం ఏం లేవు గురువు గారు. ఆయనకి కొంచెం చూసి చెప్తారా మాకు అవుతుందా లేదా ఇల్లు అని? ఒకటే జాతకం లైవ్లో చెప్పేది, కింద అపాయింట్మెంట్ మరి కాల్ చేయమ్మా, చెప్తా. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998 అక్టోబర్ 30, 6:42 మేడం. ఉదయమా సాయంత్రమా? నైట్, ఈవినింగ్ 6. పేరండి? సాయి కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పయా, జాబ్ చేస్తున్నాడా? జాబ్ ఏం లేదు సార్, ట్రై చేస్తున్నా ప్రజెంట్. ఎన్నాళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాడా? ఒక 2-3 years అవుతుంది సార్. నేను కూడా 3 ఏళ్ళు, 2 to 3 అంటే 3 ఏళ్ళే. తెలుగులో 3 ఏళ్ళు, ఇంగ్లీష్లో 3 years, అంతేనా? అంతే సార్. సరే, ఏం చదువుకున్నాడు మీ తమ్ముడు? డిగ్రీ అవుతుంది సార్. ఓకే. జాతకపరంగా సర్పశాపయోగం ఉంది, దాంతోపాటు ఏళ్ళనాటి శని నడుస్తుంది. దీనివల్ల ఎంత ప్రయత్నం చేసినా చిన్న జాబ్ కూడా రావట్లేదు. టైం మొత్తం వృధాగా తిరుగుతున్నాడు ఫ్రెండ్స్తో. అవునా? అంతేం లేదు సార్, పర్వాలేదు, వృధాగా అయిపోయింది తిరిగాను. అయ్యా, పోనీ ఇంట్లో కూర్చుంటున్నాడా? అంటే ట్రై చేస్తూనే ఉండి అప్పటి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, వయసు వచ్చిన తర్వాత, చదువుకున్న తర్వాత మగవాడు ఖాళీగా కూర్చోకూడదు. మగవాడు ఖాళీగా కూర్చుంటే దానంత దరిద్రం దౌర్భాగ్యం కోట్లేదు. అవునా? అవును సార్. ఇప్పుడు ఈడొచ్చిన తర్వాత రూపాయి సంపాదించాలి. మరి వేరే వాళ్ళని డబ్బులు అడిగితే వాల్యూ ఉంటుందా? తల్లిని అడిగినా, నిన్ను అడిగినా బాగుంటుందా? ఖర్చులకైనా కావాలిగా. కాబట్టి ముందు శనికి చేయించు, శనికి చేస్తే జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా చేయాలి సార్? 7వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాం. శనికి చేస్తే 40 రోజుల్లో ఉద్యోగం వస్తుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? రైట్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2013, 10వ నెల 22 అండి. టైము? మధ్యాహ్నం 1:27. పేరమ్మా? వరుణ్ దుర్గా సాయి శ్రీనివాస్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. బాబు చదువుకుంటానికి అది వెళ్తానంటున్నాడండి. మీ కొడుకు 2000 చిన్నతనంలోనే ప్రమాదం జరిగిందా? 2020 తర్వాత? వెళ్తలేదండి. 2020 సంవత్సరంలో నీ కొడుక్కి కానీ నీకు కానీ ఏదైనా ప్రమాదం తప్పిందా అని అడుగుతున్నా, చెప్పు. అవునండి, బాగోలేదండి, ఒంట్లో బాగోలేదు. ఏమైంది అప్పుడు 2020లో? ఏమైందమ్మా? మా అమ్మగారు ఇస్తే నన్ను ఇంటికి గొడవ వచ్చింది, నేను ఇంటికి వెళ్ళిపోయానండి. బాబు ఇక్కడ ఒంట్లో బాగా. గట్టిగా మాట్లాడమ్మా, నువ్వు చెప్పేది లోపల వినిపిస్తలే. నాకు ఒంట్లో బాగోలేదని నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయానండి. బాబుకి ఒంట్లో బాగోలేదంటేనే అప్పుడు వచ్చానండి. ఓకే. ఆయనకైనా ప్రమాదాలు, దెబ్బలు తగలటం కానీ అట్లా ఏమైనా జరిగినాయా? జరిగినాయండి. నేను అదే అడుగుతుంది, మరి అది చెప్పవే. సరే చెప్పమ్మా. అదండి, ఎలా ఉంటుంది ఏంటంటే. జాతకపరంగా మీ వాడు బయటికి ఏది చెప్పడం ఒకటి, అవునా? అవునండి. లోపల దాచుకుంటాడు. తర్వాత బలమైన కుజ దోషం ఉంది. ఈ దోషం వల్ల నీ కుటుంబం మొత్తానికి ఇబ్బందులు వస్తాయి. ఆయన చదువు సాగదు, టైం అంతా వృధా చేస్తూ ఉంటాడు, దోస్తులతో బాగా తిరుగుతూ ఉంటాడు. అవన్నీ కంట్రోల్ చేస్తున్నావా లేదా? నా మాట వాళ్ళ నాన్నగారి మాట ఏంటారండి. ఎవరి మాట మంచిదేగా, తండ్రి మాట అంటే కొడుకు మంచిదేగా. అవునండి. బయట తిరుగుతున్నాడు బాగా అంటున్నా, చెప్పు.
పెద్దగా లేదండి వెళ్ళొద్దు అంటే కనుక ఆగిపోతాడండి పిల్లడు. సరే ఫస్ట్ కుజుడికి చేయించు. కుజాష్టమ దోషం ఉంది, నాగప్రతిష్ఠ చేస్తే పిల్లాడు ప్రయోజకుడు అవుతాడు, గుర్తుపెట్టుకో. లేకపోతే ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు, చాలా ప్రధానం. ఓకేనా? మాట అండి అసలు అండి, నా మాట అసలు నేనేం చెప్తున్నా, ఇప్పుడు చిన్నతనంలో ఏం కావాలి? ప్రవర్తన కావాలి, సత్ప్రవర్తన కావాలి, సద్బుద్ధి కావాలి. ఈ కుజదోషం వల్ల పిల్లలు మాట వినరు. ఎప్పుడైతే మాట లేదో ట్రాక్ మారిపోతుంది. అవునా? అవునండి. ఇవన్నీ చేయాలమ్మా, చూసుకుని పిల్లలకు ఉన్నప్పుడు చేస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. పిల్లలకు అనగానే కాదు, ఎప్పుడైతే మన తల్లిదండ్రులకు మీ బాధ్యత ఏంటి చేయాలి. అవునా? అవునండి. భోజనం చిన్నప్పుడు ఎట్లా తినిపిస్తావో ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళ బాధ్యత చేసినప్పుడే పిల్లలు ప్రయోజకులు అవుతారు. లేకపోతే పాపం వాళ్ళ తప్పు కాదు, గ్రహస్థితి ఎవరికున్నా అది గ్రహస్థితి నీకున్నట్లే అవుతుంది, నాకున్నట్లే అవుతుంది. కాబట్టి చేయండి. ఓకేనా? అలాగే. ఓకే అమ్మా. ఇక నాగశిల ప్రతిష్టలో పాల్గొనటం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనే విషయాన్ని మనం ప్రతిరోజు ఏవి ద్వారా చూస్తూ ఉన్నాం, గురుగారి మాటల్లో కూడా తెలుసుకుంటూనే ఉన్నాము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునేవాళ్ళు ఈ నెల 7వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో హోమ కార్యక్రమాలు, ఈ సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు, మోక్షనారాయణ బలిపూజ కార్యక్రమం కూడా జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, గోతనమాల నమోదు చేసుకోవాలి అని అనుకునేవాడు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు ఎప్పట్లాగే కాలర్స్కి చక్కని పరిహారాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాళ్ళ శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.